Hi, today topic is about cancer. Actually, every year in the month of February, first week లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వరల్డ్ వైడ్గా చేస్తూ ఉంటారు. మెయిన్ ఎయిమ్ ఇస్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్. యాక్చువల్గా క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ అబ్నార్మల్ సెల్ గ్రోత్. అది లోకల్ ఏరియాలో కొంచెం పెరగడం కానీ, లేకపోతే సరౌండింగ్ టిష్యూస్కి స్ప్రెడ్ అవ్వడం కానీ, లేకపోతే ఇట్ విల్ స్ప్రెడ్ టు అదర్ ఆర్గాన్స్. అది మనం లాస్ట్ స్టేజ్ అంటాము. సో దాన్ని మెటాస్టాసిస్ కూడా అంటాము. క్యాన్సర్ రావడానికి మెయిన్ 3 కారణాలు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ అండ్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్. ఇవి ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ అండ్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్ 90% అవే ఉంటాయి. 5-10% ఇవి జెనెటిక్. ఇది ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ పొల్యూషన్, రేడియేషన్, ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ అండ్ హెచ్పివి అండ్ సమ్ టాక్సిన్స్, కెమికల్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. మెయిన్ ఇవి లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి మెయిన్ మన హెల్త్ బాగుండాలంటే 4 పిల్లర్స్ బాగుండాలి విత్ గుడ్ హ్యాబిట్స్. ఏవేనంటే డైట్, ఎక్సర్సైజ్ అండ్ సఫిషియంట్ స్లీప్ అండ్ మినిమైజింగ్ స్ట్రెస్. ఈ 4 మంచిగా ఉండి మన గుడ్ హ్యాబిట్స్ ఉంటే మ్యాక్సిమం హెల్త్ బాగున్నట్టే. కానీ ఎప్పుడైతే ఇవి 4 పిల్లర్స్ కొంచెం డిస్టర్బ్ అయినా కానీ విత్ బ్యాడ్ హ్యాబిట్స్, సో మనకి ఈ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జనరల్గా ఇవి ఇన్హెరిటెడ్ అండ్ ఎక్వైర్డ్ బై జీన్ మ్యూటేషన్. అన్ఫార్చునేట్గా ఈ 5-10% పాపులేషన్లో వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, సార్ అన్నీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, హెల్తీ ఫుడ్ తింటాను, హెల్తీ ఎక్సర్సైజ్ చేస్తాను, స్ట్రెస్ బాగా తక్కువ ఉంటుంది, సఫిషియంట్ స్లీప్ ఉంటుంది, అయినా కానీ నాకు ఎందుకు వచ్చింది అంటారు. బట్ అది అన్ఫార్చునేట్గా జీన్ మ్యూటేషన్ వల్ల వచ్చింది, అది బ్యాడ్ ఫేట్. బట్ ఎర్లీగా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తే ద రికవరీ తొందరగా ఈజీగా అవ్వచ్చు అనమాట. జనరల్గా మనకి టైప్స్, మోస్ట్ కామన్ టైప్స్ ఏంటంటే బ్రెస్ట్, సర్వైకల్, లంగ్స్ అండ్ ప్రోస్టేట్ అండ్ కోలరెక్టల్ క్యాన్సర్స్ జనరల్గా మోస్ట్ కామన్ మనం చూసేది. ఇంకా చాలా అదర్ దాన్ సో మెనీ అదర్ హండ్రెడ్స్ ఆఫ్ సమ్ క్యాన్సర్స్ ఉన్నాయి. యాక్చువల్గా సిమ్టమ్స్ మనకి క్యాన్సర్ టైప్, ఏరియా ఎక్కడుంది, ఆర్గాన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. జనరల్గా అయితే ఇవి 4-5 సిమ్టమ్స్ జనరల్గా అందరికీ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో ఉంటాయి. సో ఆకలి తగ్గిపోవడము, ఎక్కువ ఫెటిగ్, ఎక్కువ ఏ పని చేసినా తొందరగా అలసిపోవడం, సివియర్ జనరల్ వీక్నెస్, బరువు తగ్గిపోవడం, వితిన్ 1 or 2 months మనకి 6-7 kgs తగ్గిపోవడము, లంప్ మాస్లా కొంచెం గడ్డలా ఉండడము, సో సైజ్ పెరగడము, సో అండ్ ఫీవర్ కూడా రావచ్చు. అన్నోన్ ఆరిజిన్ అంటారు. అది దానికి మనం ఎన్ని పరీక్షలు చేసినా దొరకదు, ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు. సో అలాంటి ఫీవర్స్లో కూడా మనం వన్ ఆఫ్ ది కాజ్ క్యాన్సర్ అనుకొని మనం దాన్ని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. బట్ ఆర్గాన్ బట్టేసి డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అయితే మనకి కాఫ్ ఎక్కువగా వచ్చి బ్లడ్ ఎక్కువ పడడము, అండ్ సర్వైకల్ క్యాన్సర్ లేడీస్లో ఎక్కువగా పీవీ బ్లీడింగ్, అన్యూజువల్ సిమ్టమ్స్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మానని పుండ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఎవరైతే ఇవి గుట్కా కానీ ఎవరు తింటారో వాళ్ళకి ఓరల్ అల్సర్స్ ద్వారా త్వరగా అది మానని పుండ్లు త్వరగా మనకి తర్వాత అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మనకి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే జనరల్గా బ్లడ్ టెస్ట్లు అండ్ బయాప్సీ అండ్ సిటీ స్కాన్, పెట్ స్కాన్ అండ్ బయాప్సీ అండ్ ఇవి అదర్ మ్యామోగ్రామ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ పిఎస్ఏ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ ప్యాప్స్మియర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ జనరల్గా ఉంటుందో వాళ్ళకి జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ జనరల్గా చేస్తారు. సో అవి చేస్తే మనకి ఇంకా త్వరలో మనకి ఏమేమి క్యాన్సర్స్ వస్తాయో మనం ముందే ఐడెంటిఫై చేసి మనం డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మెయిన్ ప్రివెన్షన్. సో మనకి ఎప్పుడైతే మనం 4 పిల్లర్స్ ఇందాక చెప్పామో వాటిని కరెక్ట్ చేసుకొని, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవడం, నేచర్గా దగ్గరగా ఉండడము, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కొంచెం కరెక్ట్ చేసుకొని మనము విత్ గుడ్ హ్యాబిట్స్ ఉంటే మ్యాక్సిమం రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి డయాగ్నోస్ చేసిన తర్వాత జనరల్గా ఇదర్ మనకి అక్కడ లోకలైజ్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకి సర్జరీ ఉంటుంది. తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, లేటెస్ట్ ఎన్నో మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అవి మీరు ఎటువంటి మీకు అనుమానం అనిపించినా కానీ, క్లినికల్ సిమ్టమ్స్ అనిపించినా ఇయర్లీ వన్స్ మీరు జనరల్గా టెస్టులు అబౌట్ 35-40 years దాటిన తర్వాత జనరల్ నేను చెప్పిన టెస్టులు కానీ చేసుకొని మీ దగ్గర ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ఫిట్నెస్ కంపల్సరీ తీసుకుంటే మీకు తెలుస్తుంది. ముందే ఇది 2nd, 3rd, 4th స్టేజ్లకు ముందే దాన్ని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఉన్నప్పుడు దాన్ని క్యూర్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో మై హోమ్ మెసేజ్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ కీ. ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఈస్ నార్మల్ అండ్ అబ్నార్మల్. దెన్ మనకి ఏది హెల్తీ ఫుడ్, అన్హెల్తీ ఫుడ్, హెల్తీ డ్రింక్ మనం ఏది తిన్నా దాన్ని అసెస్ చేసుకుంటే మనకు అంత తొందరగా మనకి ఇవి రాకుండా ఉంటే, వాళ్ళు వచ్చినా కానీ త్వరగా మనం డిటెక్షన్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో
Be healthy and be happy. Thank you.